లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కానీ ఒకటి అమ్మ, మేము అంటే మరి కొంతమంది కూడా ఆమెను అడగడం జరిగింది. మీరు నెలసరి మీరు ట్రాన్స్ అని చెప్పి వాళ్ళ పేరెంట్సే బయట పెట్టినారు. మరి ట్రాన్స్ కి నెలసరి అవ్వదన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే వాళ్ళగా బయటకు వచ్చి చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పుకున్నారు. అది కూడా మేము అడిగిన ఆమె లేదు, అవుతారనే చెప్తోంది. ఎట్లా అవుతారు? సరే, ఈమె కొత్తగా మళ్ళీ ఎవరైనా డాక్టర్లు ఇట్లా పెట్టారేమో మళ్ళీ. అది ఎంతవరకు సాధ్యమైతే ఒక గర్భసంచి పెట్టడం అంటే? ఈ జనరేషన్లలో పిల్లలు లేని వాళ్ళకే పిల్లలు కావడానికి గర్భసంచికి చిన్న ఎఫెక్ట్ ఉన్నా కానీ ఇష్యూ అయిపోతుంది. ఆ నర్వ్స్ అనేవి కరెక్ట్ కూర్చోవడానికి ఎంత టైం పట్టచ్చు? సరే, పెట్టించుకుందాం గర్భసంచి అనుకుందాం. ఆమె చెస్ట్ సర్జరీ చేయించుకుంది, సరే ఓకే. కింద సర్జరీ చేయించుకుంది, అదొకటి. ఫేస్ సర్జరీ చేయించుకుంది, అవన్నీ ఒకటి. ఇవన్నీ చేయించుకున్నాడు, దానివల్ల అఘోరి ఎట్లా అయింది? నేను అడుగుతున్న క్వశ్చన్, ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను. ఇన్ని రోజులు ఇంత మనీ పెట్టి ఇంత బెడ్ రెస్ట్ తీసుకొని ఇంత చేసినప్పుడు ఈమె అఘోరి ఎట్లా అవుతుంది? ఇప్పుడు అఘోరి అంటున్నారు కదా, ఆమె 7 ఏళ్ళు ఉన్నప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోయింది అనుకుందాం మనం. 7 ఏళ్ళల్లో ఏ ట్రాన్స్ కమ్యూనిటీలలో కూడా సిజేరింగ్స్ చేపియరు. ఆఫ్ రూల్. మామూలుగా ఎంత ఏజ్ వచ్చినప్పుడు మీకు అట్లా సిజేరియన్ చేస్తారమ్మా? హార్మోన్స్ ఆఫ్ చేంజ్ ఎన్నేళ్ళకి వస్తాయి? 13 ఏళ్ళ నుంచి 16 ఏళ్ళ ఈ మీడియంలో, ఈ మిడిల్లో వచ్చేస్తాయి. ఈ ఏజ్లల్లో మాత్రమే మొత్తం హార్మోన్స్ అనేవి చేంజింగ్లల్లో అబ్బాయా అమ్మాయి అని చెప్పేసి తేడా తెలిసిపోద్ది. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఉన్నాం. నేను ఒక శివశక్తి కమిటీ చిన్నగా ఉన్నప్పటి నుంచి ఉంది. అలా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, జోగినీలుగా మారిన వాళ్ళు ఉన్నారు, ట్రాన్స్ కమ్యూనిటీలో చేంజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈమె 7 ఏళ్ళు ఉన్నప్పుడు ఎల్బోన్ పెట్టుకొని విద్య నేర్చుకుందానంటే అప్పుడు సిజేరింగ్ ఎవరు చేయించారు ఈమెకి? అప్పుడు సిజేరింగే కాలేదు ఆమెది. సరే అనుకుందాం, 7 ఏళ్ళకి అనుకుందాం. 7 ఏళ్ళకి అసలు నర్వ్స్ అనేవి కట్ అయితే ఎట్లా ప్రాబ్లం అవుతుంది? చనిపోతారు. డాక్టర్స్ కూడా దానికి అంగీకరించారు. అవును, ఈమెకి ఏడమల్ సిజేరింగ్ చేయించారు. ఇంకోటి ఏంటంటే మాత్రము చెస్ట్ సర్జరీ, ఆ సర్జరీస్ మాత్రం ఆ జమానాలలో లేవు. రీసెంట్ గానే స్టార్ట్ చేసినారు కదమ్మా అట్లాంటివి, చెస్ట్ కి సంబంధించి సర్జరీస్. అవి ఈ మధ్యలో అయిన చెస్ట్ సర్జరీస్ కానీ అప్పుడు ఏంది అంటే మాత్రము మన మూలికలతోనే దాంతోనే చెస్ట్ అనేది పెరగటానికి అవిట్ల పురాతనం నుంచి మన రాజుల నుంచి కూడా ఉన్నాయి, అవే ఉన్నాయి. ఫేస్ కానీ అవి కానీ అవే ఉన్నాయి. ఇప్పుడు మాత్రమే సిజేరింగ్స్ అనేవి వచ్చాయి. చీర కట్టుకున్నవాడు ప్రతి ఒక్కడు కొజ్జోడు కాదు, నేను చెప్తుంది ఒక మాట. అయితే అమ్మ, ఆమె మీరు అన్నారు కదా 3 ఏళ్ల క్రితం ఆమెను చూశాను అని. తర్వాత ఆమె మీ దగ్గర ఎన్ని రోజులు అంటే ఉంది? మీతో కలుస్తానని కానీ మీతో మాట్లాడడం కానీ ఎన్ని రోజులు మీతో పాటు కలిసి ఉంది అంటే అర్థం కాలేదు. 3 ఏళ్ల క్రితం మీరు ఆమెను చూసారు కదా, మీ దగ్గరికి ఆవిడ రావడం, గుడి దగ్గరికి రావడం. అలా ఎన్ని రోజులు వచ్చింది గుడి దగ్గరికి? 2-3 డేస్ అంతే. 2-3 డేస్. దాని తర్వాత మాయమైపోయింది, అసలు కనబడలేదు. తర్వాత ఆమె సిజేరింగ్ చేయించుకున్న తర్వాత కొన్ని రోజులకు వచ్చి అమ్మవారి దగ్గర ఇచ్చింది. సరే, ఇప్పుడు ఇంతవరకు చెప్తున్నాను, గుళ్ళ కాడ మాత్రం నెలకి 5-5 వేలు ఆమె ఫండ్ ఇస్తుంది. ఏడికైనా వస్తుందామని నామంగటి ఇవ్వడం నేను చూశాను. దేనికి ఇస్తున్నారు? అన్నదానానికని, దానికని, దీనికని ఇస్తుంది. నేను చూశాను. అంటే నేను ప్రతి ఒక్కరి వాళ్ళని ఇట్లా కించపరుస్తున్నట్టు మాట్లాడతలేను. ఎవరైనా సరే ఇస్తుంది. అసలు వాళ్ళ కమ్యూనిటీలలో భిక్షాటన చేసుకుంటే మాత్రం మా అసలు బతుక వాళ్ళది కూడా. ఒక దేవుని పేరు మీద ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కానీ, అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళైనా సరే, అఘోరాలైనా సరే కానీ, వాళ్ళ సొంతంగా వాళ్ళు ఏదైనా కానీ లక్షలు సంపాదించిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా వచ్చాయి మళ్ళీ లక్షలు? అసలు నాకు వీటన్నిటి మీద వ్యామోహమే లేదు, అందుకని నేను కుటుంబం నుంచి బయటకు వచ్చేసాను. సరే, బాడీ మీద ఉన్న టాటూస్ ఎక్కడివి? మీరు ఆమెను ఇంటర్వ్యూ తీసుకుంటున్నప్పుడు బాగా గమనించుండొచ్చు, ఇక్కడ టాటూ ఉంటుంది ఆమెకి. నిజంగా నేను ఆమె బూడిద రాసుకుందమ్మా. నేను అంత అసలు మీరు నమ్మరు, ఇంటర్వ్యూ జరుగుతున్నంత సేపు కూడా నా కళ్ళు అసలు ఆమె ఒంటిపైకి కూడా వెళ్ళలేదు తెలుసా? మీరు నమ్ముతారో లేదో, టాటూస్ వేసుకుంది. ఒక ఎవరైనా సరే అఘోర శరీరాన్ని విడిచడానికి ఎప్పటికైనా సరే కానీ సాత్కారం ఇచ్చుకుంటూ కూర్చుంటాడు, కానీ శరీరం మీద ప్రేమ పెంచుకోడు ఎవరైనా సరే. ఆ శరీరం ఎప్పుడైతే దహనం అయిపోతుందా అని చెప్పేసి వెయిట్ చేస్తారు. ఇంకొకటి, ఆమె అమ్మ శవాన్ని తింటున్నట్టు ఒక వీడియో తీసి పెట్టుకుంది.
ఇది నేను శవాన్ని తింటున్నాను, రాత్రులు నేను తింటాను, వారానికి ఒకసారి తింటాను అని చెప్పుకొని తిరుగుతోంది. సరే రాత్రి మీరు కూడా రండి మేడం, నేను కూడా ఇక్కడ 4-5 కట్టెలు మంచి మోపేస్తాను, అందులో ఏదైనా ఒక బొమ్మ నేను కూడా వేస్తాను, దానికి ఒక చికెన్ పీస్ పెట్టి నేను కూడా తీసుకొని తింటాను, దాంట్లో ఏముంది. ఓకే. ఈ జనరేషన్లలో ఒకసారి పాపులర్ కావాలంటే పుట్టిస్తున్నారు ప్రతి ఒక్కటి. మళ్ళీ అదేం తప్పు. సరే అఘోరి పూజ అని చెప్పేసి ఆమె శవాన్ని తింటున్నాను అన్నది కదా. అఘోరి పూజ అనేది నేను కూడా కాళీమాత భక్తుణ్ణి ఒకప్పుడు. నాకు తెలిసిన వాళ్ళు కూడా కాళీమాతకు పూజ చేసేవాళ్ళు ఉన్నారు. అక్కడ శరీరం దహనం అవుతున్నప్పుడు శరీరం నుంచి ఇంత దూరం కూర్చొని అమ్మవారికి పూజ చేసుకుంటా, యంత్రోపదాసం చేసుకుంటా, దాంట్లల్లో ఆ దేవుణ్ణి అనేది అందులో చూసుకుంటా మొక్కిన తర్వాత ఏదో అక్కడ నుంచి తీసుకొని తెలియకుండా ఇట్లా నోట్లో వేసుకుంటారు. అది కూడా ఒక మనిషి సప్పుడు అయినా కానీ అక్కడ నుంచి లేచిపోతారు. ఈమె మళ్ళీ వీడియోలు ఎడికెంది ఇస్తుంది? వీడియోలు తీస్తే వాళ్ళు ఎవరు? శ్మశాన కాలికి చేసేది ఎప్పుడైనా సరే కానీ చెవులోకి ఎంత దూరం అయితే సప్పుడు వినబడకుండా ఎంత దూరం అయితే ఉంటారో అక్కడ మాత్రమే శ్మశాన కాలికి పూజ జరుగుతుంది అమ్మవారిది. ఆమె ఒక సైలెంట్ పర్సన్లలో ఒక నంబర్. ఆమె ఉగ్ర రూపానికి ఇంకా మనకు అంతు లేదు. ఒక శరీరం దహనం అవుతున్నప్పుడు ఆమె సైలెంట్ పర్సన్, అప్పుడు మాత్రమే శ్మశాన కాలికి పూజ చేస్తారు. అదే బూడిదని తీసుకొని అమ్మవారికి అభిషేకం చేస్తారు శ్మశాన కాలికి. ఆమెది అట్లా పూజ. వీళ్ళు అన్నట్టు తినుకుంటా చేసుకుంటా ఆడుకుంటా కట్టెలతో నూక్కుంటా కాదు. అది శరీరం మొత్తం దహనం అవుతున్నప్పుడు లాస్ట్ స్టేజ్లో ఉన్న మాంసాన్ని మాత్రమే భుజించేవాళ్ళు అఘోరాలు. కానీ అమ్మ ఈమె ఇట్లా ఇవాళ ప్రజల ముందుకు వచ్చి నేను లోక కళ్యాణం చేయడానికి వచ్చాను అని చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే కొంతమంది భక్తికి లోబడిపోయే వాళ్ళు ఉంటారు. ఏది కనబడినా మన హిందువులు ఏంటంటే ఒక రాయిని కూడా అందులో కూడా దేవుణ్ణి చూసుకొని పూజించే అంత గొప్పదనం ఉంది. మరి ఈమె చెప్పే మాటలకి ఈమెను పూజించే వాళ్ళు కూడా ఉన్నారు. అది ఇంకొక మాట, నేను అక్కడి నుంచి వచ్చాక ప్రళయాన్ని సృష్టిస్తానని చెప్పింది. 29వ తారీఖున ప్రళయాన్ని సృష్టిస్తాను, నేను వస్తాను, 1000 రేట్ల బలంతో వస్తాను, ఎవరు ప్రతి ఒక్కరు అంతా చూస్తాను అని చెప్పడం అయితే జరిగిందామె. సరే సృష్టిస్తున్నావు ఆపుతున్నావు అంటే సనాతన ధర్మం నీకు ఏడికైనా వచ్చింది? అప్పుడు నువ్వు ఒక ప్రళయాన్ని పుట్టించినప్పుడు నీకు సనాతన ధర్మం ఎట్లా సాధ్యత ఇస్తారు నీకు? సనాతన ధర్మం అంటే ఏంది? 10 మందిని మన వాళ్ళు అనుకొని ప్రేమతో నుండి 10 మందిని హెల్ప్ఫుల్గా చేసేది, 10 దేవుళ్ళ కాడ అన్ని ఎంక్వైరీ చేసుకుంటే 10 మంది దగ్గర చూసుకునే వాళ్ళని సనాతన ధర్మం అంటారు. ఒక కూల్ మైండ్ సెట్ వాళ్ళని. మీ ప్రళయాలను పుట్టించుకుంటా అందరి పని చేస్తానంటే అది ఎక్కడి దాకా వచ్చుద్ది? అసలు రాదు అది ఎప్పటికైనా. ఇంకోటి ఆమె 14 ఏళ్ళు ఒంటి కాలిపైన చాలా నిష్టగా హిమాలయాల్లో ఉండి వచ్చాను అని చెప్పింది. దానికి ఏమంటారు? ఇప్పుడు మనం ఒక 2 నిమిషాలు మ్యాథ్స్ మాట్లాడుకుందాం. ఒక 2 నిమిషాలు మనం కౌంట్ చేసుకుందాం. 14 సంవత్సరాలు ఆమె ఏమంటే కాలు మీద పడి చేసుకుంది కదా. సరే చెస్ట్ సర్జరీ చేయించుకున్నప్పుడు ఒక 1 ఇయర్ దాకా పెయిన్ఫుల్ ఉంటుంది. ఒక 1 ఇయర్ పెట్టుకోండి. ఆమె ఒక 7 ఇయర్స్ ఉన్నప్పుడు ఇంట్లోకైనా వెళ్ళిపోయింది అనుకుందాం. అవి ఎన్నైనా మొత్తము 8. ఆమెది 14. ఆమె ఏజ్ ఏడా, ఆమె ఏడా, మళ్ళీ చేసింది ఏడా ఇంకా ఆమె. మళ్ళీ అంత డబ్బు ఏడికైనా వచ్చింది ఆమె సిజేరియన్స్కి. వాళ్ళ ఫ్యామిలీని చూసినా కూడా చాలా బీద కుటుంబం లాగే కనిపిస్తోంది. అసలు వాళ్ళ పేరెంట్స్ని చూసినా, ఆమె పరిస్థితులు చూసినా కూడా మీరన్నది నిజమే. ఆమె డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అదొక మెయిన్ పాయింట్ నేను అందరిని అడుగుతున్నాను. ఇంకోటి ఏందనంటే మాత్రము ఎప్పుడైనా సరే కానీ అఘోర ఇప్పటికి కూడా చెప్పాను, శరీరం గురించి ఆలోచించకుండా అన్ని ఇడిసబెట్టిన వాళ్ళని మాత్రమే అఘోర అంటారు. అర్థమైందా? For more videos like this, subscribe Big TV channel.